ఓకే మిత్రమా, మనం మరో సెషన్లో డైస్లోకి ఎంటర్ అవుదాం. రైట్, ఈ సెషన్లో డైస్ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఏమంటున్నాం మిత్రమా, ఇన్ ఏ డైస్ వీ హ్యావ్ ద 6 ఫేసెస్. దోస్ ఫేసెస్ ఆర్ 1 2 3 4 5 6 ఆర్ మేబీ ABCDF or 1 dot 2 dot 3 dots 4 dot 5 dot 6 dot or if any kind of symbol 6. రైట్, 1 2 3 4 5 6 అనే నెంబర్ల అంకెలతో కానీ ABCDF అనే అక్షరాలతో కానీ లేదా చుక్కల రూపంలో ఉన్నట్లయితే ఒక చుక్క 2 చుక్కలు ఇట్లా 6 చుక్కల వరకు కానీ లేదా ఏదైనా సింబల్స్ ఇచ్చినట్లయితే ఒక రకరకాల సింబల్లో 6 రకాల సింబల్ని కూడా మనం చూడవచ్చు. సో ఇప్పుడు ఈ పాచికను ఈజీగా నేర్చుకోవడానికి రూల్స్ అనేటువంటివి ఉంటాయని చెప్పుకున్నాం. ఏంటి, ఒక పాచికను దొర్లించినప్పుడు కనీసం ఒక ఉమ్మడి విలువ ఉండాలని, లేకపోతే వాటి యొక్క ఆపోజిట్ విలువలు చెప్పలేమని, లేదా ఒక పాచిక యథార్థ పాచిక అయినప్పుడు మాత్రమే వాటి యొక్క ఆపోజిట్ విలువలు చెప్పగలమని చెప్తున్నాం. క్లియర్ మిత్రమా? సో మనం ఈ సెషన్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో మిత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, మనము అంటే ఈజీగా మైండ్లో పడాలంటే ఒక జనరల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థమయ్యేటువంటి విధంగా ఉన్న మ్యాథ్స్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా సరే ఈజీగా అర్థం కావాలంటే ఓన్లీ వన్ థింగ్ సార్, అదేంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము తెలిసిన స్నేహితుల మధ్యలో దొంగ పోలీస్ ఆట ఆడతాం చూడండి. దొంగ పోలీస్, హెడ్ అండ్ సిక్ గేమ్ ఆడతాం కదా సార్. దాంట్లో ఒక తెలిసిన 6 ఉన్నారనుకోండి. తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఒక 6 ఉన్నారు. ఆ 6లో 1వ నెంబర్ అనేటువంటి వాడు దొంగ పెట్టిండు అనుకోండి సార్. హెడ్ అండ్ సిక్లో వీడు ఇంకెంతమందిని వెతకాల్సి వస్తుంది? 5 వెతకాలి. ఎంతమందిని వెతకాలి? 5. అందులో కష్టపడి 2 3 4 5 అనేటువంటి ఒక 4 వెతికిండు. ఎంతమందిని వెతికిండు సార్? 4 వెతికిండు. ఇంకోటి ఎవడో కనపడని నెంబర్ చెప్పండి సార్. ఎస్, 6. ఎందుకు చెప్పగలిగారు? వీడు తెలుసు కాబట్టి చెప్పగలిగాడు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇన్ ద కంటెంట్ ఆఫ్ మెథడ్ దట్ ఈస్ నథింగ్ బట్ సార్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ హ్యావ్ ద 4 అడ్జసెంట్ సైడ్ ఫేసెస్. 4 ప్రక్కతల ముఖములు ఉంటాయి. 4 అడ్జసెంట్ సైడ్ పాయింట్ రాయించిన లాస్ట్ వీడియో చూడండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ అడ్జసెంట్ సైడ్ ఫేసెస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ ఎన్ని అడ్జసెంట్ ఫేస్ ఉంటాయి? 4 ఉంటాయి. అవి 4 ప్రక్కతలాలు. సో మనం 4 ప్రక్కతలాలు తెలిసిపోతే దానికి అటువైపు ఇటువైపు ఉన్నాయి ఏంటి అనేది చెప్పవచ్చు. సో దానికి సంబంధించి మీకు ఒక క్లూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మిత్రమా. ఇక్కడ చూడండి, మీరు కాసేపు గమనించినట్లయితే మీకు వైపు కనిపిస్తున్న నెంబర్ 1. దాన్ని మనం ఇప్పుడు ఇది ఒక పాచిక పేపర్ అనుకున్నట్లయితే రైట్, ఇప్పుడు నా వైపు ఒక ఫేస్ ఉంది. పైన టాప్ ఒక ఫేస్ ఉంటుంది, ఇటు ఒక ఫేస్ ఉంటుంది, ఇటు ఒక ఫేసు బాటమ్. సో ఇక్కడ నుంచి వస్తే అడ్జసెంట్ 1, అడ్జసెంట్ 2, అడ్జసెంట్ 3, అడ్జసెంట్ 4. సో ఈ 4 ప్రక్కతలాల విలువలు మనం చూడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ పక్కనేముందో చెప్పగలం, ఇట్లా టాప్లో ఏముందో చెప్పగలం, బాటంలో ఏముందో చెప్పగలం. కానీ మన వీప్ వెనకాల ఏముందో చెప్పలేం. కాబట్టి దీన్ని తెలుసుకోవాలంటే మనకు ఈ 4 ప్రక్కలలో ఏమున్నాయో తెలిస్తే కనపడనిదే ఇక్కడ దాని యొక్క ఆపోజిట్ విలువ. సో ఇప్పుడు 1కి ఆపోజిట్ ఏంటంటే ఇగో ఇక్కడ 3 సార్. ఎలా చెప్పినాం అంటే ఆపోజిట్ రావాలంటే ఎన్ని ముఖాలు దాటాలి చూడండి. ఇటు నుంచి వచ్చినా ఒక్కటే, ఇటు నుంచి వచ్చినా ఒక్కటే, ఇటు నుంచి వచ్చినా ఒక్కటే, ఇటు నుంచి వచ్చినా ఒక్కటే. అంటే ఒక్క ముఖాన్ని దాటితే దాని యొక్క ఆపోజిట్ విలువ వస్తుంది. రైట్, దాన్ని ఎలా తెలుసుకుందామో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 1కి ఆపోజిట్ చెప్పాలి. 1కి ఆపోజిట్ చెప్పాలంటే ఇట్లా టాప్ నుంచి పోతే అటువైపు పోతుంది ఒక్కటే, ఇటు నుంచి వచ్చినా ఒక్కటే, ఇలా కింది నుంచి పోయినా ఒక్కటే, ఇలా ఇటు పోయినా కూడా ఒక్క ఫేస్ దాటితే దాని ఆపోజిట్ విలువ ఏముంటుందో చెప్పొచ్చు. క్లియర్? సో 1 అంటే వీ హ్యావ్ ద ఎవ్రీ ఫేస్ హ్యావ్ హౌ మెనీ అడ్జసెంట్ సైడ్? 4 అడ్జసెంట్ సైడ్స్. సో ఈ 4 అడ్జసెంట్ సైడ్ ద్వారా మనం వాటి ఆపోజిట్ చెప్పవచ్చు. రైట్, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి సార్ క్వశ్చన్.
2 3 4 2 5 6 ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనం 2కి ఆపోజిట్ నెంబర్ చెప్పండి. ప్లీజ్ ఫైండ్ ద ఆపోజిట్ వాల్యూ ఆఫ్ ది 2. సో 2కి ఆపోజిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. సో 2కి ఆపోజిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని యొక్క అడ్జసెంట్ సైడ్స్ ఏమున్నాయో చూడండి. దీని యొక్క అడ్జసెంట్ సైడ్ చూస్తే 2కి అడ్జసెంట్ సైడ్స్ ఏమున్నాయి? సో వీ వాంట్ టు 2 ఆపోజిట్ అంటే 2 అడ్జసెంట్ సైడ్. ఇది 2 అడ్జసెంట్ సైడ్ 4, ఇది కూడా అడ్జసెంట్ సైడ్ 3, ఇందులో కనుక చూస్తే అడ్జసెంట్ సైడ్ 5, అడ్జసెంట్ సైడ్ ఇంకోటి ఏంది, ఇది కూడా అడ్జసెంట్ కాబట్టి 6. అంటే దీనికి పక్కన ఉన్నటువంటి ముఖాలు ఎన్ని ఉన్నాయి కనిపించాయి చూడండి. 4 ముఖాలు కనిపించా, రైట్. ఇందులో కనపడని ముఖం చెప్పండి సార్. ఏం కనపడట్లే? 4 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 6 ఉంది. అంటే కనిపించే నెంబర్ ఎంత? 1. సో 1కి ఆపోజిట్ ఏంటిది ఇప్పుడు? 2, 2కి ఆపోజిట్ 1. క్లియర్? సో ఇలా మనం అడ్జసెంట్ సైడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. విత్ హెల్ప్ ఆఫ్ అడ్జసెంట్ సపోర్ట్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఆపోజిట్ వాల్యూస్. మనము ఈ ప్రక్కతల విలువల సాకారంతో దానికి ఆపోజిట్లో ఏముంటుందో గుర్తించవచ్చని గమనించినారా లేదా? రైట్ మిత్రమా. సో మరొక ప్రశ్న చూద్దాం. ఇప్పుడు బోర్డు మీద ఒక క్వశ్చన్ ఉంది చూడండి. రైట్, మీకు ఇందాకనే చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఒక డైస్ అనుకుందాం. ఈ డైస్ను కనుక ఇలా ఉన్నట్లయితే, ఇవి ఫేసెస్ పెట్టుకున్నట్లయితే చూడండి మిత్రమా, ఇక్కడ మీకు ఒక ఫేస్ ఉందా? ఇటు వస్తే 2 అవుతుందా? ఇది 3, ఇటువైపు 4, అంటే ప్రతిదానికి. ఇక్కడ ఉన్న దానికి ఇలా దాటి వస్తే ఇది ప్రక్కన ఒక ఫేస్, ప్రక్కతల ముఖము, అడ్జసెంట్ ఫేస్. ఇది ఒక అడ్జసెంట్ ఫేస్, ఇది ఒక అడ్జసెంట్ ఫేస్, ఇది ఒక అడ్జసెంట్. ఎన్ని ప్రక్కతలాలు కనిపించాయి? 4. అంటే ఈ 1కి ఆపోజిట్ ఏముంటుందంటే మనం ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఓపెన్ చేయాలంటే ఎన్ని ఫేసులు దాటాలి? ఇలా వచ్చినా ఒకటే దాటాలి, ఇలా వచ్చినా ఒకటే దాటాలి, ఇలా వచ్చినా ఒకటే దాటాలి, ఇలా వచ్చినా ఒకటే దాటాలి. అంటే దాని యొక్క అర్థమైంది మిత్రం అంటే ప్రక్కతలాలు. హౌ మెనీ అడ్జసెంట్ ఫేసెస్ ఆర్ దేర్? 4 అడ్జసెంట్ ఫేసెస్. సో 4 ఫేసెస్, దీనికి 4 తెలిసిపోయినాయి. ఇది 1, ఇది 2, రైట్. ఇలా మనం సరౌండింగ్లో ఉన్న నెంబర్ తెలిసిపోతే మిగిలిపోయిన నెంబర్ ఏంటంటే దీనికి ఆపోజిట్ ఇది 3. క్లియర్? దీన్ని ఎలా అయితే మీకు బొమ్మలు చూపించానో ఇప్పుడు ఇక్కడ మీకు ఒక లెక్కలో ఉంది. ఎప్పుడు మనం ఆ టెక్నిక్ వాడాలంటున్నాం? తెలియనప్పుడు. మరి ఇక్కడ చూద్దాం మాస్టర్. విచ్ నెంబర్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు 5 అంటుండు. సో ఆపోజిట్ 5కి చెప్పాలంటుండు. సో ఇప్పుడు ఇక్కడ 5కి అడ్జసెంట్ సైడ్స్ ఏమున్నాయో ఫైండ్ అవుట్ చేయండి. రైట్, 5కి అడ్జసెంట్ సైడ్ ఏముంది? 3 ఉంది, 6 ఉంది. 5కు ప్రక్కతలంలో 6 ఉంది, 3 ఉందా లేదా? ఉంది. మరి ఇందులో 5కు చెప్పగలుగుతావా? చెప్పలేవు. అందుకోసం ఏం చేస్తున్నాం సార్ అంటే ఈ రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్ చూడండి. రైట్, 5 3 6 1 4 2 ఏమైనా కామన్గా ఉందా నెంబర్? కామన్గా లేవు. అంటే కామన్గా లేనప్పుడు అప్పుడు మనం ఏమని చెప్పినాం? ఇది యథార్థ పాచికన సాధారణ పాచికన ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద గివెన్ డైస్ ఈజ్ స్టాండర్డ్ డైస్ ఆర్ జనరల్ డైస్. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ రెండు యాడ్ చేస్తే ఇఫ్ ఎనీ 2 అడ్జసెంట్ ఫేసెస్ సమ్ ఆఫ్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 7 ఈజ్ నోన్ యాజ్ ద స్టాండర్డ్ డైస్. ఏవేని 2 ప్రక్కతల విలువల మొత్తము 7కు సమానం కాకపోతే వాటిని ఏమంటాం? యథార్థ పాచిక అంటాం. మరి ఇప్పుడు ఇది 3 + 6 3 + 6 9, రైట్. అలాగే 5 + 3 8, అలాగే 5 + 6 11. సో ఏ రెండు పక్కలు కూడినా కూడా అది 7కు సమానమవుతుందా? కాట్లే. అంటే ఇది ఒక యథార్థ పాచిక. మరి రెండో చిత్రం చూద్దాం. 1 + 2 3 నో ప్రాబ్లం, 2 + 4 6 నో ప్రాబ్లం, 4 + 1 5. ఈ పాచిక ద్వారా కానీ ఇక్కడ చూసిన 5 + 6 11, 6 + 3 9, 3 + 5 8. ఈ పాచికలో ఉన్న పక్కనే కూడినా 7 కాలేదు, ఇక్కడ కూడినా 7 కాలేదు. సో బోత్ ద డైస్ ఆర్ షోయింగ్ స్టాండర్డ్ డైస్. ఇవి రెండు కూడా ఏ పాచికలు? యథార్థ పాచికలను గుర్తుపెట్టినాం. సో
సో స్టాండర్డైజ్ వాల్యూస్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏంటి మిత్రమా, ఇక్కడ వాల్యూస్ 1 + 6 = 7, 2 + 5 = 7, 3 + 4 = 7 అనే దీని యొక్క అర్థం ఏంటంటే, ఒకటికి ఆపోజిట్ ఏముంటుంది 6 ఉంటుంది, 2కి ఆపోజిట్ 5 ఉంటుంది, 3కి ఆపోజిట్ 4 ఉంటుంది. అంటే ఏవేని రెండు ఎదురెదురు ముఖాల లేదా అభిముఖ విలువల మొత్తము 7కు సమానమైతే దానిని యథార్థ పాచిక అంటాం. ఇఫ్ ఎనీ టూ ఆపోజిట్ ఫేసెస్ సమ్ ఆఫ్ వాల్యూ ఈక్వల్ టు 7 ఈజ్ నోన్ యాజ్ ద స్టాండర్డైజ్. క్లియర్? ఏవేని రెండు అభిముఖ విలువలు ఎదురెదురు ముఖాలు కూడితే ఎంతకు సమానం కావాలి, 7కు సమానం కావాలి. మరి అది ఎలా డిసైడ్ చేస్తాం అంటే విత్ హెల్ప్ ఆఫ్ సైడ్. ఈ పక్క పక్కన కూడితే ఏవేని రెండు పక్క పక్కన కూడితే 7 కాకపోతే 100% అదేంది యథార్థ పాచిక. సో విత్ హెల్ప్ ఆఫ్ దీస్ టూ ఫిగర్ వాల్యూస్ వి కన్ఫర్మ్ ఆర్ వి డిసైడ్ దిస్ డైస్ ఈజ్ ఏ స్టాండర్డైజ్. ద స్టాండర్డైజ్ ఆల్వేస్ ఆపోజిట్ సమ్ ఆఫ్ ఫేస్ వాల్యూస్ ఈక్వల్ టు 7. సో వి నీడ్ ఇప్పుడు 5కు ఆపోజిట్ ఏంటి మాస్టర్ 2. సో 2 అనేటువంటిది ఆప్షన్ ఏలో ఉంది. సో ఇది ఆన్సర్. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. రైట్ మిత్రమా, మరో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి సార్, 3 చుక్కలకి వ్యతిరేకంగా ఉన్న విలువ ఏదన్నాడు. సో విచ్ డాట్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు 3 dots. సో 3 dots మీన్స్ ఇక్కడ మనం దీన్ని నెంబరింగ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇది 3 dots అంటే 3 అని, ఇది 1 అని, ఇది 2 అని, ఇక్కడ 6 అని, ఇది 4 అని, ఇది 5 అని. సో ఇక్కడ 2 డైస్ని గమనించండి. ఈ 2 డైస్లను గమనిస్తే స్టాండర్డైజ్గా ఉన్నాయా జనరల్ డైస్గా ఉన్నాయా అని గమనిస్తే ఇవి 2 ఎలా ఉన్నాయి? ఎస్, స్టాండర్డైజ్. సో ఎలా చెప్పగలుగుతున్నాం స్టాండర్డైజ్ అంటే ఇక్కడ 1 + 2 3, 2 + 3 5, 3 + 1 4 అవుతున్నాయి. సో ఏ రెండు పక్క పక్కన కూడినా కూడా 7కు సమానం కాలేదు కాబట్టి ఇది స్టాండర్డైజ్. ఇక్కడ చూసిన 6 + 5 11, 4 + 5 9 అవునా, అలాగే 4 + 6 ఎంత 10. ఎక్కడ కూడా చూసినా ఏ రెండు పక్కన కూడినా కూడా 7కు సమానం కాలేదు కాబట్టి ఇది స్టాండర్డైజ్. సో స్టాండర్డైజ్ వాల్యూస్ని మనము ఐడెంటిఫై చేసేటప్పుడు ఒక యథార్థ పాచికని గుర్తించినామా లేదా? దీన్ని యథార్థ పాచిక స్టాండర్డైజ్. మరి స్టాండర్డైజ్లో అన్నప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? 2కి 5 కలిపితే 7, 1కి 6 కలిపితే 7, 3కి 4 కలిపితే 7. మనకి దేనికి ఆపోజిట్ కావాలి? 3కి. సో 3కి ఆపోజిట్ ఏంది మాస్టర్? 4. 4 డాట్స్ ఎక్కడ చూడండి, ఇక్కడ 4 డాట్స్ ఉంది. ఇది ఆన్సర్. క్లియర్ మిత్రమా? రైట్, అంటే ఇది ఆప్షన్ ఏ, ఇది ఆప్షన్ సి. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? వన్ మోర్ క్వశ్చన్ సార్. రైట్, ఇక్కడ 4కు వ్యతిరేకంగా ఉన్న విలువ చెప్పమంటాడు. విచ్ డిజిట్ విల్ అపియర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ విత్ నెంబర్ 4. 4కు ఆపోజిట్ చెప్పాలి. సో 4కు ఆపోజిట్ చెప్పాలంటే మనం ఏం చెప్పాలి? కనీసం ఉమ్మడి విలువ 1 ఉండాలి. ఉన్నది ఇందులో 4 ఉన్నది, 4 ఉన్నది, 3 ఉన్నది, 3 ఉన్నది. ఇప్పుడు 1కి 6 అవుతుంది. రైట్ సార్, ఇక్కడ మిగిలిపోయింది ఏంటి సార్? 1కు 6, 6కు 1. మరి ఇప్పుడు 4 విషయానికి వస్తే 2 అన్న కావచ్చు, 5 అన్న కావచ్చు. సో అలాగే 3 విషయానికి వస్తే 2 అన్న కావచ్చు, 5 అన్న కావచ్చు. సో ఇక్కడ క్లారిటీ ఉందా అంటే క్లారిటీ లేదు. సో ఇక్కడ మనకు కన్ఫర్మ్ చేయగలిగిన నెంబర్ ఒకటే ఏంటి సార్ అంటే 1కి 6, 6కి 1. సో 4కి ఆపోజిట్ మేబీ 2 or 5. 2 or 5. నెక్స్ట్ వన్ సార్, ఇలా కూడా
ఆల్ఫాబెట్ చూస్తే ఇందులో ఈ రెండిట్లో కామన్గా ఏమని చెప్పండి? ఎస్, ఏ, ఎఫ్, ఎఫ్. సో ఈ క్రింది ఇచ్చిన రెండు పాచికల ఆధారంగా బి అక్షరం ఉంటే కింద వచ్చే అక్షరం ఏదన్నాడు. సో ఆపోజిట్ ద ఫైండ్ ఆఫ్ ది వాల్యూ. బి ఆపోజిట్ ఇస్ సి, సి ఆపోజిట్ బి. సో మనకు కావాల్సింది ఇక్కడ ఆన్సర్ వచ్చింది సి. ఎలా చెప్పగలిగినాం అంటే కామన్ ఫిగర్స్తో. సో ఆ కామన్ రెండిట్లో ఉన్నాయి. ఆ రెండు కామన్ ఉన్నప్పుడు వాటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో అవి ఆపోజిట్ అయ్యే అవకాశం లేదు. సికి ఇది అడ్జసెంట్, సికు ఎఫ్ అడ్జసెంట్. సో ఇలా ఎఫ్కు ఇది అడ్జసెంట్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా బికు సి, సికు బి ఆపోజిట్ వాల్యూస్ అవుతాయి. క్లియర్? వన్ మోర్ క్వశ్చన్ సార్. ఇప్పుడు రంగుల ప్రపంచం ఇచ్చాడు సార్. ఈ క్రింది ఇచ్చిన రెండు పాచికల ఆధారంగా ఎల్లో రంగుకు వ్యతిరేకంగా ఉన్న రంగు ఏది? ఫ్రమ్ ద టూ పొజిషన్ ఆఫ్ ద డైస్ గివెన్ బిలో ఫైండ్ కలర్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ఎల్లో. ఎల్లోకి ఆపోజిట్ కలర్ ఏందో చెప్పమంటాడు సార్. రైట్, ఈ రెండిట్లో ఏమున్నది? బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది. ఇప్పుడు ఎల్లోకి మిగిలిపోయిన రంగు చెప్పండి మాస్టర్. ఎస్, వయోలెట్. ఏంటి మిత్రమా? వైలెట్. సో వైలెట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ఇట్. ఇట్లా క్యాన్సలేషన్ మెథడ్తో కూడా మనం ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ సార్. ఇందులో 4కు వ్యతిరేకంగా ఉన్న విలువ. రైట్, ఇక్కడ చూస్తే మరి రెండు కామన్గా ఉన్నాయా? ఒక్కటే కామన్గా ఉందా? ఎస్, ఒక్కటే కామన్ ఉంది సార్. 3 అనేటువంటి డిజిట్ తప్ప వేరే కామన్ లేవు. సో ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. ఇవి లేనప్పుడు ఎలా దానికి ఫైండ్ అవుట్ చేస్తాం మాస్టర్ అంటే, మనం ఇందాక చూపించినగా ఒక ముఖానికి ఎన్ని ప్రక్కతలాలు ఉంటాయి? 4 ప్రక్కతలాలు ఉంటాయి. సో ఇప్పుడు ఆ 4 ప్రక్కతలాలను తెలుసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నం. ఇప్పుడు ఇది ఒక ముఖం అనుకోండి. దీనికి ప్రక్కతలం 1, ప్రక్కతలం 2, ప్రక్కతలం 3, ప్రక్కతలం 4. ఒక ముఖానికి ఎన్ని ప్రక్కతలాలు ఉంటాయి? 4 ఉంటాయి. ఆ 4 ప్రక్కతలాలు కాకుండా దానికి కనిపించండి ఇగో ఇటువైపు ఉంటుంది అనే విషయాన్ని గమనించడం. దాంట్లో ఎలా అంటే ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా తీసుకునేటప్పుడు చూద్దాం సార్. ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్న నెంబర్ ఏం చెప్పండి? ఎస్, 3. ఈ రెండు మోకాలలో, ఈ రెండు ఫేస్లలో, ఈ ఫిగర్లో కామన్గా ఉన్న నెంబర్ చెప్పండి. ఎస్, 3. దాన్ని సెంటర్లో తీసుకో సార్. ఒక ముఖానికి ఎన్ని ప్రక్కతలాలు ఉంటాయి? 4 ప్రక్కతలాలు ఉంటాయి. వాటిని తెలుసుకోవాలంటే ఏ ముఖాన్ని అయితే మనము చెక్ చేస్తామో, చూస్తామో, కావాలనుకుంటున్నామో ఆ నెంబర్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూడాలి. ఆ నెంబర్ నుంచి ఏ డైరెక్షన్ చూడాలి? క్లాక్ వైజ్, అనగా సవ్య దిశలో. ఇక 3 ఉంది ఫస్ట్ చిత్రంలో. ఇక్కడ సవ్య దిశలో ఫస్ట్ కనిపించే నెంబర్ ఏంది? 1. తర్వాత కనిపించిన నెంబర్ ఎంత మిత్రమా? 5. ఇక ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ చూస్తే ఏముంది? 4. ఇక్కడ కనిపించిన నెంబర్ ఏంది? 2. 4, 2. ఇలా అయిపోయినాయిగా. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇందులో కనపడని నెంబర్ ఏంటి సార్ చెప్పండి? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. సో 6 6 అనేటువంటి ముఖతలము దేనికి కనపడట్లేదు. సో దీన్ని బేస్ చేసుకుంటే 6కు కనిపించే నెంబర్ ఇక్కడ ఆపోజిట్ 3, ఇక్కడ 6కు 3, 6కు 3, 6కు 3. దీన్ని మనం ఫ్లవర్ మెథడ్ అని చెప్పినాం. ఇందాక మీకు చెప్పిన మాస్టర్ ఏమని అంటే ఇక్కడ చూడండి మిత్రమా. ఇప్పుడు ఇది ఒక పాచిక అనుకున్నట్లయితే దీనికి ఆపోజిట్ ఉన్నది రావాలి. అంటే ఎన్ని ఫేసులు దాటాలి? ఒక్క ఫేస్ దాటితే చాలు. ఎన్ని ఫేస్ దాటితే చాలు? ఒక్క ఫేస్ దాటితే చాలు. ఇలా ఫేస్ దాటితే 1, ఇలా దాటిన 1, ఇలా దాటిన 1, ఇలా దాటినా కూడా ఒక్కటే. రైట్, ఇప్పుడు మీకు దాటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ 1ని దాటిస్తే 1 ఇగో చూడండి, 1 ఉంది కదా. ఈ 1 ఇటువైపు ఉన్నది నా దగ్గర ఉంది. ఒక ఫేసు 1, మధ్యలో ఒక ఫేస్ దాటితే 3. 1కి ఆపోజిట్ ఏమొచ్చింది? 3. ఇది ఎలా అయితే ఓపెన్ చేస్తే వచ్చిందో దీన్ని కూడా మనం ఓపెన్ చేద్దాం. దీన్నే మనం ఫ్లవర్ మెథడ్ లేదా ఓపెన్ మెథడ్ అంటాం. సో కామన్ పాయింట్ ద్వారా ఇందులో రెండిట్లో కామన్ నెంబర్ ఉంది 3. దాని అడ్జసెంట్ ఫేసెస్ రాసినాం. ఏ డైరెక్షన్ రాసినాం? క్లాక్ వైజ్. ఆ తర్వాత మిగిలిపోయిన నెంబర్ ఉంది 6. సో ఈ రకంగా చూస్తే 3కి ఆపోజిట్ ఏమొచ్చింది? 6. అంటే 3 నుంచి 6. ఇక్కడ కూడా 6 3, ఇక్కడ కూడా 6 3, ఇక్కడ కూడా 6 3.
అంటే మధ్యలో ఒక ముఖం దాటితే దానికి ఆపోజిట్, ఒక్క ముఖం దాటితే ఆపోజిట్, ఒక ముఖం దాటితే ఆపోజిట్, ఒక ముఖం దాటితే ఆపోజిట్. ఇప్పుడు మీరు చెప్పండి మాస్టర్, 4కి ఆపోజిట్ ఏంటిది? ఎస్ 1. మధ్యలో ఒక ముఖం దాటితే ఆపోజిట్ అవుతుంది. అలాగే 2కి ఆపోజిట్ ఏమైంది? 5. 2కి ఆపోజిట్ 5. సో ఈ రకంగా ఒక్క కామన్ నెంబర్ ద్వారా కూడా మనం ఇలా లాజికల్ ఫ్లవర్ మెథడ్ ద్వారా చేయొచ్చు. సో మనకు అడిగింది ఏంది మాస్టర్? 4కు వ్యతిరేకంగా. సో 4కు వ్యతిరేకంగా ఉన్న విలువ ఎంత చెప్పండి? ఎస్ 1. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సో ఒక పాచికను ఒకసారి దొర్లించినా లేదా 2 సార్లు దొర్లించినా వాటి యొక్క అభిముఖ విలువలను దృష్టిలో పెట్టుకొని మనం ఇలా చూడవచ్చు. మరొక సింపుల్గా బేసిక్ క్వశ్చన్ చూద్దాం. ఈ సెషన్లో మనం అన్ని బేసిక్ క్వశ్చన్స్ వస్తే ఒక్కసారి మీకు మైండ్లో పడితే మోడరేట్ లెవెల్ కూడా పెంచే ప్రయత్నం చేద్దాం. ఇక చూద్దాం మాస్టర్, ఇక్కడ విచ్ నెంబర్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు 6? 6కు వ్యతిరేకంగా ఉన్న విలువ చెప్పమంటుండు. ఫస్ట్ మనం ఏం చేద్దాం? కామన్ నెంబర్ ద్వారా తెలుసుకుందాం. సో ఇప్పుడు 6 అనేటువంటిది, 6కు ప్రక్కతలం ఏమున్నది? 2 ఉన్నది మరియు 3 ఉన్నది. ఈ రెండో చిత్రంలో 2 ఉన్నది, 4 ఉన్నది. మూడో చిత్రంలో 4 ఉన్నది మరియు 5 ఉన్నది. సో ఇప్పుడు మీరు చెప్పొచ్చు సార్ ఏమని? హెడ్ అండ్ సిక్ పోలీస్, దొంగ పోలీస్ అని చూసారా? ఒక ముఖానికి ఎన్ని ప్రక్కతలాలు ఉంటాయి? 4. ఈ 4 వచ్చినాయి లేవా? ఇందులో కనిపించే నెంబర్ ఏంది? 1. కాబట్టి ఇట్లా మనం డైరెక్ట్ చెప్పొచ్చు. ఇప్పుడు 6కి ఆపోజిట్ ఏంది మాస్టర్ అంటే 1. రైట్? ఇప్పుడు ఇవి పక్కన 6కు పక్కన ఎంత ఉంది? 2 ఉంది. 6కు పక్కన ఎంత ఉంది? 3 ఉంది. అంటే ఇవి పక్కన ఉండేటువంటి కాబట్టి ఇవి ఆపోజిట్ కావు. అంటే ఆప్షన్లో 3 కాదు, 2 కాదని తెలిసిపోయింది. ఇలా ఎలిమినేటింగ్ చేయొచ్చు. అలాగే 6కు పక్కన ఎంత ఉంది? 4 ఉంది, 2 ఉంది. 2, 4 క్యాన్సిల్ అయిపోయింది. రైట్? 6కి ఎంత ప్రయత్నం చేసినా 5 ఉన్నది, 4 ఉంది, ఆప్షన్లో లేదు. సో లేని నెంబర్ ఏముంది? 1. అలా కూడా ఎలిమినేషన్ ద్వారా కూడా చూడవచ్చు. సో పక్క పక్కన ఉన్న నెంబర్ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఇవి పక్కన ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ అయ్యే అవకాశం లేదు. సో 6కు ఆపోజిట్ ఏముంది? 1. క్లియర్ మిత్రమా? ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్ సార్, ఇక్కడ స్టార్ సింబల్కి వ్యతిరేకంగా ఉన్న విలువ చెప్పమంటాడు. సో సింబల్ ఇచ్చిన, ఏబిసిడీలు ఇచ్చిన, నెంబర్స్ ఇచ్చిన, డాట్స్ ఇచ్చిన ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. సరే చూద్దాం మిత్రమా. సో ఇక్కడ మనం సింబల్, స్టార్ సింబల్కి వ్యతిరేకంగా ఈ డాష్ ఉండే అవకాశం లేదు, అలాగే ఎట్ ది రేట్ ఉండే అవకాశం లేదు. నెక్స్ట్ స్టార్కి ఎట్ ది రేట్ అవకాశం లేదు, ప్లస్ అవకాశం లేదు. నెక్స్ట్ స్టార్కి ప్లస్ అవకాశం లేదు, డాలర్ లేదు. సో 1, 2, 3, 4 సింబల్స్ అయిపోయినాయి సార్. ఏమేమి సింబల్స్ అయిపోయినాయి మాస్టర్ అంటే ఈ గీత అయిపోయింది, అంటే ప్లస్ కాదు, అలాగే డాలర్ కాదు, అలాగే ఎట్ ది రేట్ కాదు. ఈ 3 కాదు అన్నప్పుడు ఇందులో కనిపించని నెంబర్ చెప్పండి. ఎస్, 8 ఈజ్ ద ఆపోజిట్. క్లియర్? ఈ విధంగా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా దీంట్లో వాటి యొక్క ఆపోజిట్ విలువలను మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. సో ఏం లేదు మిత్రమా, ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఆ వాల్యూస్ ఏమున్నది, దానికి పక్కన ఏమున్నాయి, ప్రక్కతల విలువల సహకారంతో దాని యొక్క ఆపోజిట్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో విత్ హెల్ప్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్ వాల్యూస్, with help of the adjacent face values, then we can easily find out opposite face values. I hope you understand, sir. Next one. సో 3 చుక్కలకు వ్యతిరేకంగా ఉన్న విలువ చెప్పమంటాడు. ఫస్ట్ ఇలా డాట్స్ ఇచ్చినప్పుడు నెంబరింగ్ చేయండి వాటికి. సో ఇవి 6 డాట్స్, ఇవి 4 డాట్స్, ఇవి 3 డాట్స్. క్లియర్గా బాగా కనపడే చూద్దాం. 6 డాట్స్, 4 డాట్స్, 3 డాట్స్ ఉన్నాయి. 1 డాట్, 3 డాట్స్, 4 డాట్స్, 5 డాట్స్, 4 డాట్స్, 6 డాట్స్, 2 డాట్స్, 3 డాట్స్, 1. ఏ డాట్కు ఆపోజిట్ చెప్పమంటాడు? 3కి.
సో 3కి కామన్గా ఉన్నటువంటి నెంబర్ తీద్దాం, అంటే అడ్జసెంట్. సో 3కి అడ్జసెంట్ ఎంత ఉంది? 4 ఉంది. 3కి అడ్జసెంట్ ఎంత ఉంది? 6. అంటే 4 కానీ 6 కానీ ఆపోజిట్ వచ్చే అవకాశం లేదు. సెకండ్ ఫిగర్ చూద్దాం. 4 కానీ 1 కానీ ఆపోజిట్ అయ్యే అవకాశం లేదు. అలాగే 1 కానీ 2 కానీ వచ్చే అవకాశం లేదు. సో మీరు ఇప్పుడు గమనించినట్లయితే 3 డాట్స్కి 1 ఛాన్స్ లేదు, 2 ఛాన్స్ లేదు, 4 లేదు, 6 లేదు. సో విచ్ నెంబర్ ఇస్ నాట్ అపియర్? ఎస్, 5. సో ఆన్సర్ ఈజ్ 5 డాట్స్. హౌ మెనీ డాట్స్? 5 డాట్స్. క్లియర్? రైట్ మాస్టర్. ఇంత సింపుల్గా ఉంటుంది సార్. మనం ప్రక్కతల విలువలు కనుక మన మైండ్లో మీకు ఈ ఫస్ట్ వీడియోలో కనుక ఆ థియరీని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మనం ఈ పాయింట్స్ అన్నిటిని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. క్లియర్ మిత్రమా? మరొక క్వశ్చన్ చూడండి. ఈ క్రింద ఇచ్చిన 4 పాచికల ఆధారంగా 6కు వ్యతిరేకంగా ఉన్న విలువ చెప్పండి. వాట్ ఈస్ ద ఆపోజిట్ 3 ఇఫ్ 4 different positions of dice are as shown below? So here question 3 అన్నాడు, ఈ 3 6కి నో ఏదైనా ఒకటి ఇక్కడ, అంటే ఇంగ్లీష్ని బేస్ చేసుకుంటారు కాబట్టి ఇది పక్క పెట్టు, 3కే తీసుకో సార్. రైట్. సో 3కి కామన్ పాయింట్ తీస్తే 2కి లేదు ఛాన్స్, 6కి లేదు, 3 1కి లేదు, 6కి లేదు, 3 1కి లేదు, 5కి లేదు. సో ఇట్లా 2 6 1 5 ఎన్ని అడ్జస్టెంట్స్ అయిపోయినాయి? 4 అడ్జస్టెంట్ అయిపోయినాయి. ఇందులో లేని నెంబర్ ఏంది? విచ్ నెంబర్ ఇస్ నాట్ అపియర్? 4. సో 3 ఆపోజిట్ టు 4, 4 ఆపోజిట్ టు 3. సో దట్స్ వై బి ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం చూడవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫోకస్ ద కామన్ నెంబర్స్. అందులో కామన్ నెంబర్స్ ఏమైనా తెలుసుకొని ఆ కామన్ నెంబర్ ద్వారా దానికి ఆపోజిట్ వాల్యూని ఏ విధంగా ఉంటుందనేది మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఏమని చెప్తున్నా మాస్టర్? ప్రతి ముఖానికి ఎన్ని ప్రక్కతలాలు ఉంటాయి? 4 ప్రక్కతలాలు. ఆ 4 ప్రక్కతలాలు తెలిసిపోతాయి. ఈ 4 ప్రక్కతలాలు ప్లస్ ఇది ఒకటి ఎన్ని అయిపోయినాయి? 5. ఉండేటి 6. అలాంటప్పుడు 5 తెలుసు కాబట్టి తెలియని నెంబరే దాని యొక్క ఆపోజిట్ నెంబర్. ఒకవేళ ఇలా కన్ఫర్మ్ చేయలేకపోతే ఏమని చెప్పినాం? ఫ్లవర్ మెథడ్. ఏ మెథడ్ మాస్టర్? ఫ్లవర్ మెథడ్. రైట్. మరొక క్వశ్చన్ చూద్దాం మాస్టర్. ఫస్ట్ మీకు అన్నీ సింపుల్గా చూపిస్తున్నాం. నెక్స్ట్ సెషన్లో మీకు కొన్ని టఫ్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ క్రింది ఇచ్చిన 4 పాచికల ఆధారంగా నీలి రంగు బ్లూ రంగుకు ఆపోజిట్ ఉన్నది చెప్పమంటాడు. రైట్. బ్లూ ఇస్ ద కలర్. సో బ్లూ అనేటువంటి కలర్కి ఆపోజిట్ వాల్యూ చెప్పమంటాడు. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ బ్లూ? సో బ్లూకి ఇదేంటిది? ఆరెంజ్. అడ్జసెంట్ సైడ్. ఆరెంజ్ అడ్జసెంట్ సైడ్. ఎల్లో అడ్జసెంట్ సైడ్, పక్కనే ఉంది. ఇవి అడ్జసెంట్ సైడే కానీ ఆపోజిట్ కాదు. నెక్స్ట్ బ్లూకి వైలెట్, అండ్ ఆరెంజ్, ఇవి అడ్జసెంట్. నెక్స్ట్ బ్లూకి రెడ్ అండ్ ఎల్లో, రెడ్ అండ్ ఎల్లో అడ్జసెంట్. ఇప్పుడు ఇందులో కనిపించని చెప్పండి సార్. బ్లూకి కనిపించని నెంబర్ ఏంటిది? ఇందులో ఆప్షన్ చూడు. రెడ్ అవకాశం లేదు, వైలెట్ అవకాశం లేదు, బ్లూ మీదే క్వశ్చన్ కాబట్టి బ్లూ అవకాశం లేదు. సో ఇప్పుడు ఆన్సర్ చెప్పండి మాస్టర్, ఏముంటుంది? రోజ్. సో బ్లూ ఆపోజిట్ కలర్ ఈజ్ రోజ్, రోజ్ ఆపోజిట్ కలర్ ఈజ్ బ్లూ. ఈ విధంగా మనం ఎలిమినేట్ చేస్తూ అందులో కావాల్సినటువంటి ఫిగర్ని చెప్పొచ్చు. అవి నెంబర్స్ అయినా పర్వాలేదు, సింబల్స్ అయినా పర్వాలేదు, ఆల్ఫాబెట్స్ అయినా పర్వాలేదు, లేదా ఈ విధంగా మనం చూడవచ్చు. క్లియర్ మిత్రమా? రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, సింబల్ చూడండి. ఏది క్వశ్చన్? ఎస్, ఇదేనా? రైట్. ఈ క్వశ్చన్ చూడండి. హౌ ఆర్ 4 పొజిషన్ ఆఫ్ క్యూబ్ ఆర్ షోయన్? ఇక్కడ ఈ కింద ఇచ్చిన 4 పాచికల ఆధారంగా ప్లస్ గుర్తుకు వ్యతిరేకంగా ఉన్న వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ది ప్లస్ సింబల్? సో ఇక్కడ ప్లస్ సింబల్కి ఇక్కడ చూడండి, ప్లస్ సింబల్
తీసుకొని దాని ఆపోజిట్ డాలర్కు ఛాన్స్ లేదు, పర్సంటేజ్కి లేదు, అలాగే పర్సంటేజ్కి లేదు, ఓ అనే సింబల్కి లేదు. ఇంకెవడైనా ప్లస్ ఉందా? చెప్పలేకపోయాను. సో ఇందులో అత్యధికంగా కామన్ ఉన్నటువంటి నెంబర్ చెప్పండి. ఎస్, కామన్గా ఉన్న నెంబర్ ఎస్, ఓ. ఈ ఓకి ఆపోజిట్ పర్సంటేజ్ ఛాన్స్ లేదు, ఇంటుకు ఛాన్స్ లేదు. ఓకి ఇంటుకు ఛాన్స్ లేదు, డాష్ మైనస్కు ఛాన్స్ లేదు, అంతే కదా. నెక్స్ట్ ఓకి ప్లస్కు ఛాన్స్ లేదు, పర్సంటేజ్కి లేదు. సో ఇప్పుడు ఇందున్న సింబల్స్ ఎన్ని చెప్పండి? 1 2 3 4 అయిపోయినాయి. ఇందులో కనిపించని సింబల్ చెప్పండి. ఎస్, కనిపించని సింబల్. సో ఇందులో కనిపించని సింబల్ ఏంది? డాలర్. కనిపించని సింబల్ ఏంది మాస్టర్? డాలర్. సో ఈ డాలర్కి మనం ఓ అనేటువంటిది ఆపోజిట్ అయింది. అంటే ఇప్పుడు ఇందులో ప్లస్కు డాలర్ అయ్యే అవకాశం లేదు. క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ మనం డాలర్ని ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి ఇది చెప్పలేకపోయినాం. రైట్, మనకు ప్లస్కి చెప్పాలి. ఇప్పుడు దీనికి డాలర్ వచ్చింది, మరి ఏ రకంగా చూస్తున్నాం అంటే జీరో ఆపోజిట్ టు డాలర్ వచ్చింది కరెక్టే, కానీ ఇంకో సింబల్ కావాలి. సో ఇంకో సింబల్ని మనం ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, దీంట్లో ఆపోజిట్ తెలుసుకునేటువంటి కోణాన్ని చూస్తే మరో క్వశ్చన్ని చూస్తున్నాం. రైట్, సో ఇప్పుడు ఈ జీరోకి ఆపోజిట్ డాలర్ వస్తుందా? వచ్చింది. కానీ మన క్వశ్చన్ ఏమడిగింది మాస్టర్? ప్లస్కి కావాల్సినటువంటి క్వశ్చన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు ఇందులో ప్లస్కు కామన్ పాయింట్స్ ఏమొచ్చినాయి అంటే అడ్జసెంట్ సైడ్ మనకు ఇక్కడ ప్లస్ సింబల్ చూస్తే ఇది ప్రక్కతలం, అంటే ఇది డాలర్ కాదు. నెక్స్ట్ ఇంకో సింబల్ ఏముంది? పర్సంటేజ్, అంటే పర్సంటేజ్ కూడా కాదు. రైట్, డాలర్కి మనకు ఈ సింబల్ కాలేదు, అలాగే పర్సంటేజ్ సింబల్ కాలేదు. రైట్, మరొకటి ఇక్కడ ప్లస్కి పక్కన ఉన్నది జీరో ఉంది, ఈ జీరో కూడా లేదు. అంటే ఇందులో మూడు సింబల్ పోయినాయి. ఇప్పుడు ఇంటూ కానీ డాష్ కానీ ఉంది, ఇంటూ కానీ డాష్ కానీ ఉంది. ఈ రెండిట్లోంచి మనం ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? రైట్, మరి ఇప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం? మైనస్ని చూద్దాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కామన్ మైనస్, అంటే నెక్స్ట్ ఇందులో అత్యధికంగా కామన్ ఉన్నది ఏంది? మళ్ళీ ఇంటూకి అప్పుడు జీరో కాదు, నెక్స్ట్ పర్సంటేజ్ కాదు, నెక్స్ట్ ఇంటుకు జీరో కాదు, మైనస్ కాదు. రైట్, ఇప్పుడు ఈ మూడు నెంబర్లే కామన్ ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఇంటూ విషయానికి వస్తే ఇవి రెండు కావు, ఇంటూ ఒకదానికోటి మైనస్ కావు. సో ఇప్పుడు మనకు మైనస్ వచ్చినప్పుడు ఇంటూ కానీ లేదా ఇది కాదు. సో దీంతోనే మనం ఏం డిసైడ్ చేయవచ్చు? ఇదన్నా అదన్నా అంటే మైనస్ కాదు కాబట్టి. సో ఇప్పుడు మనకు జీరోకి ఇందులో రెండిట్లో కామన్ తీసుకొస్తే సో ప్లస్కు ఇంటూ, జీరోకి 1. సో ఈ రకంగా ఇంటూ అనేటువంటిది దీన్ని మనం ఆన్సర్గా చూడొచ్చు. రైట్ మిత్రమా, సో ఈ సెషన్లో మనము సింపుల్ లెవెల్లో ఉండేటువంటి లెక్కలు నేర్చుకునే ప్రయత్నం చేసినాం. నెక్స్ట్ సెషన్లో మరికొన్ని డెప్త్ డైస్ పాచికలు నేర్చుకుందాం. రైట్, నేను మీ బదిలీ సార్.